కొండల్లో కోనల్లో కోయిల పాటల పాటల్లో ఎండల్లో వాడల్లో వెన్నెల వెలుగుల చల్లుల్లో వెన్నెల వెలుగుల చల్లుల్లో ఆడి పాడి కలిసి మెలిసి ఆడి పాడి కలిసి మెలిసి కలిసి మెలిసి మలిసిపోయే కొండు మల్లె పూలు తీయడి తల్లి బిడ్డలు కొండు మల్లె పూలు తీయడి తల్లి బిడ్డలు రేకులు నిచ్చిన రేకుల పట్టు ముగ్గుల ముంగిళ్ళ రెక్కలు విచ్చిన పక్షుల గుంపుల పలకహరింపుల్లో పొరమి తల్లి పొలకించిపాయే పూరవాన గురిపించిపాయే పొరమి తల్లి పొలకించిపాయే పూరవాన గురిపించిపాయే కాజల పండు కడుపులు నింపేదే అగవిర పొరుల సడగిల దిగ పిల్ల గుంపులు తీయడి తల్లి బిడ్డలు దిగ పిల్ల గుంపులు తీయడి తల్లి బిడ్డలు అడవిలో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చారంటే రియల్లీ యువర్ గ్రేట్ సార్. అవునయ్యా సార్, ఇప్పుడు మనం ఎక్కడున్నా? సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో దాదాపు అడవి మధ్యలో ఉన్నాం సార్. ఒక పక్క గలగలా పారినది, మరొక పక్క హైవే నిర్మాణం. ఈ రెండింటికి మధ్య దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాం సార్. నాకు మాత్రం పచ్చని వట్ల పంట పండినట్టు కనిపిస్తుంది. వేల కోట్ల రూపాయలు మన కొంట్లోనే ఏ చెట్టును ముట్టుకున్నా మట్టిని ముట్టుకున్నా కరెన్సీ నోట్ల కట్టలు తాకినట్టే అనిపిస్తున్నాయా. చెట్టులు కొట్టుకుంటూ మట్టిని తోడుకుంటూ సరదాగా అప్పుడప్పుడే జింకల పిట్టులు తప్పనిస్తూ చాలా తరాలు సరిపోయి సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తుంది మామూలు మట్టి కొండ మీద కాదయ్యా, బంగారు కొండ మీద, బాక్సైట్ కొండ మీద. వేల కోట్ల రూపాయలు ఈ మట్టి మీదనే, మా కాలి మీదనే. మన ఇద్దరు పల్లెటూరుకి వచ్చాయి సార్. అది హలో 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 అన్నా, చెప్పనా? ఏమైంది? దొరికిందా? దొరికిందా అంటే దొరుకుతున్నావా? త్వరగా కానివ్వండి. హలో 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 వినబడుతుందా? గట్టి మాట్లాడమన్నా. ఇప్పుడు వినిపిస్తుందా? అలా కొండ హలో నమస్తే సార్. సార్ మాట్లాడతారు సార్, లైన్లో ఉన్నారు. నమస్తే అన్న, నేను విష్ణువర్ధనరావు. నేను పంపించిన ప్రసాదం అందిందా అన్న? సంతోషం. నువ్వు చెప్పినట్టు ఎవరెవరికైతే అంత ప్రసాదం పంపించాలో అంత పంపించిన అన్న. నేను మాత్రం పెళ్ళైతే నీకు ఎక్కువ కూర్చున్నా. నమస్తే, మీరు చూస్తున్న TV29 నా పేరు. నిరంతరం సెన్సేషన్ చూస్తాం మీ ముందు TV29. ఈ రోజు కూడా నాకు ఒక గొప్ప సెన్సేషన్ చూస్తాం. మళ్ళీ నేను ముందుకు మహానగరంలో మానవీయత తెలియని పులి, అరణ్యాల్లో ఉన్న పులి అపార్ట్మెంట్ చూస్తున్నాండి. నిరంతర వార్తా మాహితి TV29. మరి ఈ పులి ఏ అడవుల నుండి తప్పై వచ్చిందో, లేక ఏ కోటీశ్వరుడు మచ్చక చేస్తున్న పులి దారి తప్పి గది తప్పి గల్లీలో మరి ప్రజల అదృష్టమో లేక పులి దురదృష్టమో అది ఇక్కడున్న 20 ఫీట్ల గోడ చాలా తిరుక్కుపోయింది. ఒకవేళ పులి గోడని చూసినట్లయితే ప్రజలందరినీ భయప్రాంతం చేసి వారిని గాయపరిచే అవకాశం ఎంతైనా. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కరి కార్యం కాదు. మనకు తెలుసు, ప్రజలు గోడ పంచుకోవాలి, ప్రజల బాధ పంచుకోవాలి. మనం నిత్యం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో క్లియర్ చేయండి.
నమస్కారం సార్ మేము TV20 ముఖ్యంగా మీరు సారీ వీఆర్ మీడియా అయితే డోంట్ వేస్ట్ మై టైం వెళ్ళండి వెళ్ళండి అమ్మా స్వామి ఆ పరిస్థితి ఒక 2 వేసులు ఇక్కడ నిలుచుకుంటున్నాను ఓకే సుందర రామ్ సార్ కలిసి ఓన్లీ కలిసి ఓకే సార్ మీరు పుల్లి పట్టుకోగలరా నువ్వు పట్టుకుంటావా ఇప్పుడు నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకులైనటువంటి మొత్తం అసలు పాలికాలు ఇద్దరు పోతున్నారా అని ఈ సందర్భంగా మీరు తెలియకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అభిప్రాయం చక్కగా చెప్పారు నమస్కారం నమస్కారం తప్పకుండా పడుతుందా సార్ అది కాదు పులి మీ ప్రాణాలు పట్టుకుంటా సార్ ఆ బీచ్ ఈ మేడతో ఎంత దోచుకోవడం పులి కూడా వేసుకోవాలని పులి పట్టుకునే ప్రయత్నాలు ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. పులికిచ్చిన మధ్యమంది వల్ల అది బాధతో ముడుతుంది. ఒకవేళ పులి సరిపోతుందేమో. చావను మీరు నన్ను చంపాలని ప్రయత్నించిన నేను చావను. అసలు అడుగులో ఒక పులి జనావస్థలో ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? యాక్చువల్గా అడివా అసలు అడివి ఎక్కడుంది? ఎక్కడుందని ఇచ్చారా మీరు? అడవి అడవి నా బాల్యపు గుప్తనిధి, నా ఇల్లు, నా కోరికలు, నా కలల్ని తీర్చే బంగారు అన్నాడు. ఆ అడవి మధ్యలో నేను నిలబడి ఉంటే